ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామమున మీ అందరికీ షాలోమ్ శుభములు తెలియజేసి ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలని దీవించి ఆశీర్వదించును గాక. దేవుని అత్యున్నత కృపను బట్టి ఈ లాక్డౌన్ను దానిలో నుంచి బయటకు వచ్చి మనం ఇలాగ తిరిగి మరలా సంఘాల్లో 2వ ఆదివారముగా ప్రభు సన్నిధిలో కలుసుకోవడాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాం, దేవుని మహిమపరుస్తూ ఉన్నాం, ప్రభుని మరి మహిమ చెల్లిస్తూ ఘనపరుస్తూ ఆయన సన్నిధిలో ఆనందించేటువంటి వారంగా మనం ఉన్నాం. వచ్చిన మీ అందరిని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము గవర్నమెంట్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ చొప్పున దేవుని సన్నిధిలోకి వస్తూ ఉన్నాము, దేవుని సన్నిధిలో ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నాం. అలాగే ఈ యొక్క కార్యక్రమం ద్వారా దూర ప్రాంతాల్లో నుంచి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలని దీవించును గాక. నేను వర్తమానంలోకి వెళ్లే ముందు మరి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి వారికి ఒక విషయాన్ని నేను తెలియజెప్పాలనుకుంటున్నాను. మీరు దేవుని వర్తమానాలని ఎంతమందికి షేర్ చేసినా, దేవుని యొక్క వర్తమానాలని మరి ఎవరికి పంపించినా అది తప్పు పాపం అని నేను చెప్పను. కానీ మరి కొన్ని డిబేట్స్ కొరకు మీరు ఇటువంటి వర్తమానాలని మీరు ఒకవేళ పక్కకి పెట్టాలని అనుకుంటే గనక అది ఖచ్చితంగా మమ్మల్ని మీరు సంప్రదించాలని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత ఒకవేళ ఎవరికైనా ఏదైనా అనుమానము లేకపోతే అర్థం కానిటువంటిది వర్తమానం ద్వారా ఏదైనా ఉన్నట్లయితే మీరు మరి ఫోన్ చేసి అడగచ్చు. దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు అయితే మా దగ్గరకు వచ్చి దాని గురించి మాట్లాడవచ్చు. ఈ విషయాన్ని మీరు గమనించాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. సో దేవుని బిడ్డలము మనము వార్నింగ్ ఇచ్చుకోవటము లేకపోతే హెచ్చరికలు, మనము ప్రభులో ఆత్మీయంగా బలపడడానికి ఉన్నటువంటి హెచ్చరికలు ఉన్నాయి. కానీ మేమేంటో మా జీవితాలు ఏంటో అనేటటువంటి వార్నింగ్లు ఇవ్వడం అనేటువంటిది క్రైస్తవులకి తగదు. ఈ విషయాన్ని మరి ఆ టీం సభ్యులందరూ కూడా తెలుసుకోవాలని నేను మరొకసారి ఈ యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఆ టీం వాళ్ళకి ప్రత్యేకించి నేను చెబుతూ ఉన్నాను. సో ఈ సమయంలో దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళదాం. దేవుని యొక్క వాక్యాన్ని మనము జాగ్రత్తగా దేవుని యొక్క సన్నిధిలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. యాకోబు పత్రికను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో ఏదో ఒక అంశాన్ని తీసుకుని చెప్పేయడం గొప్ప కాదు, కానీ ఒక పుస్తకాన్ని ఒక ప్యాసేజ్ని తీసుకుని దాన్ని వివరించుకుంటూ వెళ్ళడం అనేటువంటిది అది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అందులో అనేకమైనటువంటి సత్యాలు మనము మరి వాస్తవిక సత్యాలను నేర్చుకోవడానికి అవకాశం అనేటువంటిది కనబడుతుంది. అప్పుడు ప్రత్యేకించి ఏ ఒక్కరి గురించో మనం ప్రసంగం చేస్తున్నాం అనే ఫీలింగ్ మరి వినేటువంటి వారికి ఉండదు. కొంతమందికి ఉంటుంది, ఇది మా గురించే చెప్పాడు, మా టీం గురించే చెప్పాడు అని ఏడ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చేమో. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే మనము ఒక పద్ధతి ప్రకారముగా ఈ 2020వ సంవత్సరంలో యాకోబు పత్రికను ప్రారంభించి వచనము వెంబడి వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నాం. దాదాపు ఈ 17-18 వచనాలని మనము ఈ యొక్క 4 వారాల్లో నుంచి కూడా ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ అంశాలన్నింటినీ కూడా అంటే ఒక్కొక్క పాయింట్ని కూడా చాలా క్షుణ్ణంగా అత్యవసరమైనటువంటివి, ఆధ్యాత్మిక జీవితానికి అవసరమైనటువంటివి, విలువైనటువంటివి ఏది కూడా వదిలిపెట్టకుండా ప్రతి పాయింట్ని మనము చాలా జాగ్రత్తగా నేర్చుకుంటూ వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇలాగ నేర్చుకుంటూ వెళుతున్నటువంటి అంశాలలో కొన్నిసార్లు దేవుడు మనతో మాట్లాడేటువంటి విషయాలు ఉంటాయి. కానీ మా గురించి చెప్పాడు లేకపోతే మమ్మల్నే టార్గెట్ చేశాడని చెప్పడం అనేటువంటిది ఆధ్యాత్మిక జీవితాల్లో ఉండే వాళ్ళ లక్షణాలు కాదు అవి. ఒకవేళ మనలో అవి ఉంటే వాటిని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. లేదు అని అంటే ఇది నాకు సంబంధించింది కాదులేని నువ్వు వదిలేసుకోవాలి. సో అంతేగాని ఇటువంటి వార్నింగ్లు, హెచ్చరికలు, మళ్ళా పోస్టులు పెట్టి చేయడం అనేటువంటిది అది ఆధ్యాత్మిక జీవితాల్లో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలు కాదని నేను మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. సో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ఒకవేళ మీకు ఏదైనా అర్థం కాకపోతే మరలా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను.
17-18 వచనాలు మనం చదువుకుందాం. 17-18 వచనాలు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనాలు. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి వందనాలు. సమస్త దురాత్మ చీకటి శక్తుల యొక్క ప్రభావాలను వాటిని బట్టి పీడిస్తున్నటువంటి చూస్తున్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే అటు వారిలో పనిచేస్తున్న దురాత్మ శక్తులను యేసు నామములో నేను బంధిస్తూ ఉన్నాను. నాయన, ఈ సమయంలో నీ సేవకుడిగా నన్ను మీరు బలపరచాను. నా తెలివి, నా జ్ఞానం, నా ఆలోచన మరుగుపరిచి నీ లేఖనముగా నీ వాక్యమును వాక్యముగా ప్రకటించే శక్తిని అనుగ్రహించండి. నా శారీరక బలహీనతలన్నింటినీ తొలగించండి. నూతన శక్తితో నిలబెట్టండి. నీ యొక్క అభిషేకంతో నింపండి. ప్రభువా, నీ యొక్క మాటలు మా అందరి జీవితాల్ని ఆశీర్వదించులాగన, క్రమపరచులాగన, స్థిరపరచులాగన నడిపించమని ప్రార్థన చేస్తూ యేసయ్య నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో మనము గత వారం చూసాము జ్యోతిర్మయుడగు దేవుడు అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అనగా వెలుగులకు తండ్రి. అర్థమవుతుందండి? ద ఫాదర్ ఆఫ్ ద లైట్స్. మనము ఈ వెలుగులకు తండ్రి అనేటటువంటి దానిని గూర్చినటువంటి సంగతిని మనం చూసాము 17వ వచనంలో నుంచి. ఇప్పుడు ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు అని మాట్లాడుతున్నాడు. అంటే దేవుడు ఆయన చంచల మనస్తత్వముతో ఉండినటువంటి వాడు కాదు. ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఇలాగలాగా తిరిగిపోయేటువంటి వాడు కాదు. పరిస్థితులకు అనుకూలంగా, దేశాలకు అనుకూలంగా, మనుషులకు అనుకూలంగా ఆయన తిరిగిపోయేటువంటి వాడు కాదు. వాక్యము ప్రపంచంలో ఎక్కడైనా ఒకలాగే ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. భారతదేశస్తులకు ఒకలాగా, భారతదేశంలో ఉన్నటువంటి ఒక్కొక్క సంఘానికి మరొకలాగా ఉండేటువంటిది కాదు. ఎవరికి వారు అర్థం చేసుకున్నట్టు సిద్ధాంతాలను పెట్టుకుని, లేకపోతే పద్ధతులను పెట్టుకుని వారి సంఘములలో వాటిని బోధించుకుంటూ వెళ్ళిపోవడం అనేటువంటి జరుగుతుంది. దీని ద్వారా మీ సంఘం మంచిది కాదు, మా సంఘం మంచిది కాదు అని మాట్లాడడం అనేటువంటి జరుగుతుంది. కానీ ఏ సంఘము దేవుని రాజ్యానికి వెళ్ళదు. దేవుని రాజ్యానికి వెళ్ళే సంఘం ఒకే ఒకటి. అది ఏమిటంటే సార్వత్రిక సంఘం. సార్వత్రిక సంఘములో మనందరం కూడా ఈరోజు మీరు సరైన కాదు, మేము సరైన కాదని చెప్పుకోవడానికి లేదు. ఇందులో నుంచి ప్రతి సంఘములో నుంచి కూడా సార్వత్రిక సంఘములో సభ్యులుగా ఉండి దేవుని రాజ్యానికి చేరవలసినటువంటి అవసరత ప్రతి సంఘానికి కూడా ఉంది. కాబట్టి ప్రతి సంఘములోనూ ఆ సంఘ పద్ధతులను బట్టి వాక్యం మారిపోదు. వాక్యం ఎప్పుడు కూడా ఏ సంఘములోనైనా, ఏ ప్రాంతములోనైనా అది ఒక్కలాగా ఉంటుంది. అది మారేటువంటిది కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే దేవుడు కూడా మారేటువంటి వాడు కాదు. దేవుని వాక్యము మారేది కాదు, దేవుడు కూడా మారేటువంటి వాడు కాదు. నేను గత వారం చెప్పినట్టు గుర్తు నాకు ఏంటంటే, మనుషులే ఏమని మాట్లాడుతున్నారు? మేము మాట తప్పము, మెడము తిప్పము అని మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు చెప్పింది తప్పు అని నేను చెప్పట్లేదు. మరలా చెప్తున్నాను, నేను రాజకీయాల గురించి మాట్లాడలేదు. ఆ మాట ఒక మనిషి ఉపయోగించడం అనేటువంటిది జరుగుతూ ఉంది. అంటే వారి దృష్టిలో ఏంటంటే మేమంతా నమ్మకస్తులము అని ప్రజలకు వారు ఏం చేస్తారంటే తెలియజేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనుషుడే నేనంత నమ్మకస్తుడని తెలియజెప్పినప్పుడు ఈ మనుషులను సృష్టిని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త, ఆ దేవాది దేవుడు, ఆయన ఎంత నమ్మకస్తుడిగా ఆయన ఉంటున్నాడో, ఆయన ఎంత మరి మాట తప్పనేటువంటి వారిగా ఉంటున్నాడో మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం మనకి కనబడుచు ఉన్నది. మనుషులు ఒకవేళ ఏ పరిస్థితుల్లోనైనా మాట తప్పవచ్చు, తొలగిపోవచ్చు. పరిస్థితులను బట్టి వారు యూటర్న్ చేసుకోవచ్చు. కానీ దేవాది దేవుడు అలాగున చేసేటువంటి వాడు కాదు. ఆయన ఒక శాసనం పెట్టాడంటే, ఆయన ఒక నిర్ణయం చేశాడనంటే, ఆయన ఒక వాక్కును వదిలాడనంటే దాని మీద ఆయన స్టాండ్ అయి ఉంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఆయన ఎంత మాత్రము కూడా మార్పు చెందినటువంటి వాడు కాదు. మార్పు చెందడానికి కానీ లేకపోతే ఆయన దినదినము నేర్చుకుని ఎదిగి ఇలాగుండాలి అలాగుండాలని అనుకునేటువంటి విధానములో దేవుని యొక్క గుణ లక్షణాలు లేనే లేవు. ఆయన ఎల్లప్పుడూ కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. అది లేచి నిలబడకుండా ఉండాలనంటే గట్టిగా చెప్పాలి. లేదంటే మేము లేచి నిలబడతాం అన్నటువంటి వాళ్ళు నోట్లు చెప్పడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. అది సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు. మానవుడు అబద్ధమాడతాడు. చెప్పాను కదా, పరిస్థితులను బట్టి, ప్రభావములను బట్టి కొన్నిసార్లు అప్పుడే అంటారు, అప్పుడే మేము అనలేదని మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? ఈరోజు టెక్నాలజీ పెరిగింది. కొన్నిసార్లు వీడియో రికార్డింగ్లు, ఆడియో రికార్డింగ్లు చేస్తున్నారు. దాని ద్వారా మాట్లాడినటువంటి మాటలను బట్టి నాయకులు అనబడినటువంటి వారు సైతం కూడా ఏమవుతుందంటే పట్టబడుతున్నారు. అదవుతుందని అయినప్పటికీ కూడా మేము అనలేదు అంటుంటారు. లోకానికి ఎంత గొప్ప నాయకుడైనా మనిషే కదా. కాబట్టి మానవుడు ఏం చేస్తున్నాడనంటే అబద్ధం ఆడుతున్నాడు. అలాగని చెప్పి ఈరోజు సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలైనటువంటి వారు, వాక్యంలో మానవుడు అబద్ధం ఆడతాడని ఉన్నది కాబట్టి మనం అందరం అబద్ధం ఆడినా తప్పు లేదని అబద్ధాలు ఆడమని బైబిల్ ప్రోత్సహించటలేదు. దేవుని యొక్క వాక్యము ప్రోత్సహించటలేదు. మానవుని యొక్క నైజములో, మానవుని యొక్క గుణలక్షణాల్లో అబద్ధం ఆడటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అర్థమవుతుందండి? మనం ఎన్ని అబద్ధాలు ఆడేస్తాం, దేవుని సన్నిధికి వస్తాం. ఎప్పుడైనా డ్యూటీ మానేయాలనుకోండి, ఉదాహరణకి మనము ఏ రీజన్తో మానేస్తుంటాం? డ్యూటీకి లీవ్ లెటర్ పెట్టాలనంటే, స్కూల్లో లీవ్ లెటర్ పెట్టాలనంటే, కాలేజీలో లీవ్ లెటర్ పెట్టాలనంటే మనము ఏదో ఒక కారణాన్ని చెప్పేస్తూ ఉంటాం. అది ఎంత సింపుల్ గా అబద్ధాన్ని మనం అక్కడ పొందుపరుస్తాం అంటే అంత సింపుల్ గా పొందుపరుస్తూ ఉంటాం. మనం ఎక్కడికో ప్రయాణం అవ్వాలి, ఏదో షాపింగ్ చేయాలి, కంపెనీకి ఏమో లెటర్ రాస్తాం అంటే మా ఆరోగ్యం బాగలేదు, మీరు రావట్లేదు. నువ్వు షాపింగ్కి వెళ్తున్నానంటే వాడు పర్మిషన్ ఇవ్వడం. అందువల్ల నువ్వేం చేస్తావనంటే అబద్ధం ఆడతావు కదా. మనిషి యొక్క గుణ లక్షణాల్లో అబద్ధం ఆడడం అనేటువంటిది సహజంగా జరిగిపోదు. ఇది ఒకరు నేర్పించకుండానే వస్తూ ఉంటుంటది. చిన్నపిల్లలు చూడండి, తీసామంటే వాడు ఏమంటాడు తెలుసా? తీరదంట. వాడి చేతిలోనే ఉంటుంది వెనకాల. మనం చూస్తున్నామని ఇలా వెనక్కి పెట్టేసుకుంటాడు. వాడు అనుకుంటాడు నేను వెనక్కి పెట్టేసుకుని ఇలా కనపడదేమో అనుకుంటాడు. వాడి జ్ఞానం అంతే ఉంది. అందువల్ల ఏంటంటే వెనక్కి పెట్టేసుకుని ఇలా తీసామంటే వాడు ఇలా అడ్డం ఊపుతాడు. అంటే ఏం చెప్తున్నాడు చెప్పండి? ఏం చెప్తున్నాడు? అబద్ధం చెప్తున్నాడు. నేర్పించారా తల్లిదండ్రులు, నువ్వు ఇలాగా చేసినప్పుడు ఇలా చెప్పాలరా నాయన అని చెప్పేసి ఎవరు చెప్పారా? చెప్పలా. అబద్ధం సహజంగానే వచ్చేస్తుంది. మానవుని యొక్క గుణ లక్షణాల్లో అబద్ధం ఆడటం అనేటువంటిది ఒక లక్షణంగా పరిగణించబడి అదేమవుతుందంటే కొన్నిసార్లు మనకు తెలియకుండానే బయటకు వచ్చేస్తూ ఉంటది. ఇందులో దేవుని సంఘానికి వచ్చేటువంటి వారు, దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు కూడా ఎంత మాత్రము తీసిపోవటం లేదు. ఎంత మాత్రము తీసిపోవటం లేదు. కొంతమంది కలహప్రియులు ఉంటారు. కలహప్రియులు అంటే అర్థం ఏంటంటే కలహం అంటే బాగా ఇష్టపడేటువంటి వారు. వారు గొడవలు ఆడతారు, ఇతరుల మధ్యలో కూడా ఏం చేస్తారనంటే చక్కగా కలహాలు పెడుతూ ఉంటుంటారు, మంచిగా కలహాలు పెడుతుంటారు. సో వీళ్ళు చేసేటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటనంటే, ఇప్పుడు నేను ఒక విషయాన్ని రమేష్ దగ్గరికి వెళ్ళి, రమేష్ జోసెఫ్ గారు ఇదిగానే ఇట్లాగా ఉన్నది అని చెప్పేసి అని చెప్తాను. రమేష్ వెళ్ళామంటాడంటే అన్న పాస్టర్ గారు ఏం చెప్పాడు తెలుసా? ఇక జోసెఫ్ గారు అంటే కవి గారి కవిత్వం కొంచెం అయితే వాళ్ళ పైత్యం కొంచెం అవుతుందంట. అలా అప్పుడప్పుడు యవనస్తుల మధ్యలో ఒక గేమ్ పెడుతుంటుంటారు. ఒక 10 మంది ఉంటారు.
మొదటి వాడు ఏం చేస్తాడంటే రెండో వాడు చెవిలో ఒక మాటను చెప్తాడు, ఒక విషయాన్ని చెప్తాడు. ఈ విషయాన్ని వాడు ఏం చేయాలంటే 10 మందికి చెప్పాలి. అర్థమైందా? ఏదో విషయాన్ని వాడు చెవిలో చెప్తాడు. ఆ చెవిలో చెప్పినటువంటి విషయాన్ని వీడు ఏం చేయాలంటే 10 మందికి చెప్పాలి. ఇప్పుడు 10వ వ్యక్తి మరలా మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్తాడు. ఆ 10వ వ్యక్తి మొదటి వ్యక్తి దగ్గరికి వచ్చి చెప్పినప్పుడు మొదటి వ్యక్తి ఏ మాట చెప్పాడో ఆ మాట రాదు అక్కడికి. మధ్యలో ఏమైపోతుందంటే దాని పదం మారిపోద్ది. పదం మారిపోవడం వల్ల అర్థం మారిపోద్ది. అర్థమవుతుందండి? ఇలాగ రకరకాలైనటువంటి పరిస్థితులు ఒక 10 మందిలోనికి మాటలు మారేటప్పటికి ఏమైపోతున్నాయంటే ఆ ఒరిజినాలిటీ దెబ్బతినేస్తుంది. కలహప్రియులు ఏం చేస్తారనంటే, ఇదిగో అంటే రమేష్ జోసెఫ్ గారికి చెప్తున్నాడని కాదు, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అర్థమవుతుందండి? సో మనిషి యొక్క మనస్తత్వం, ఒక విషయాన్ని చెప్తే ఆ విషయాన్ని చెప్పింది చెప్పినట్టుగా చెప్పకుండా ఏం చేస్తారనంటే దానికి వేరే రకంగా చెప్పడం అనేటువంటిది జరుగుతుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఏర్పడుతుంటాయి. కొంతమంది ఏం చేస్తారు, ఒక విషయాన్ని ఒక వ్యక్తి చెప్పాడు అనుకోండి, ఆ చెప్పినటువంటి విషయాన్ని చెప్పినట్టుగా చెప్పకుండా వీళ్ళు దాన్ని ఎలా అర్థం చేసుకున్నారో ఆ అర్థం చేసుకున్న దాన్ని ఎదుట ఉన్నటువంటి వాళ్ళకి ఏం చేస్తారనంటే తెలియచెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పిన వర్తమానాన్ని కూడా ఈ టీం వాళ్ళు అలాగే అర్థం చేసుకున్నారు. అదవుతుందండి. సో వాళ్ళు అనుకున్నారు టీం అంటే ప్రపంచం మొత్తంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి భూభాగం మీద కేవలం మా టీం మాత్రమే ఉందని అనుకుంటున్నారు వీళ్ళు. కాబట్టి మా టీం గురించి నీకు ఏం తెలుసని మాట్లాడుతున్నావు అని వార్నింగ్ ఇస్తున్నారు. ఎన్నో సంఘానికి వ్యతిరేకమైనటువంటి టీములు తయారవుతూ ఉన్నాయి దినాన్ని. దాని గురించి మనం మాట్లాడుకుంటూ వచ్చాం, సందర్భాన్ని బట్టి మనం మాట్లాడుకుంటూ వచ్చాం. కనుక వీళ్ళకి పాపం గుమ్మడికాయల భుజాల మీద ఉన్నట్టునే వాళ్ళు తడువుకోవడం ప్రారంభించారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసినట్లయితే మనిషి యొక్క మనస్తత్వములో చెప్పింది చెప్పినట్టుగా కాకుండా వాళ్ళు అర్థం చేసుకున్నట్టుగాను, వాళ్ళకి ఎలాగ అర్థమైందో అలాగ మాట్లాడటం గాను, లేకపోతే కావాలని వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ ని క్రియేట్ చేయడానికి కొంతమంది ఈ కలహ ప్రియులు అనబడినటువంటి వారు ఉండడం అనేటువంటి జరుగుతుంటది. కొంతమంది సహజంగా ఆ సహోదరులు మరి కోప్పడతారేమో నాకు తెలియదు కానీ, ఎందుకంటే ఇక ఎక్కువ మంది సహోదరులు ఉన్నారు, ప్రతి సంఘంలో ఎక్కువ మంది సహోదరులు కనబడుతూ ఉంటుంటారు. సో ఏం చేస్తుంటారని అంటే సహోదరులు అందరి గురించి అని అంటలేదు కానీ కొంతమంది సహజంగా ఆడవాళ్ళ దగ్గర మాటలు దాగమంట. మగవాళ్ళు ఎంతకాలమైనా అలా పెట్టుకుంటారు కానీ ఆడవాళ్ళ దగ్గర మాత్రం మాటలు దాగమంట. నేను అప్పుడప్పుడు స్వార్థ మీటింగుల్లో స్త్రీ ప్రసంగికులు ఎవరైనా ఉన్నప్పుడు నేను మన ప్రీతా జడ్సన్ గారు కానీ లేకపోతే ఇంకా కొంతమంది సహోదరులు మాట్లాడేటప్పుడు నేను ముందు మాట్లాడుతూ నేను ఈ మాట చెప్తుండేవాడిని కొన్ని మీటింగ్స్లో. ఏంటంటే సో దేవుడు కొంతమంది స్త్రీలను బహుబలంగా వాడుకుంటున్నాడు. అసలు మొట్టమొదటి సువార్త యేసుప్రభు వారు ఆయన పునరుద్ధానుడై తిరిగి లేచాడు అని చెప్పినటువంటి వ్యక్తి స్త్రీ బైబిల్ గ్రంథంలో. అయితే దేవుడే ఎందుకు స్త్రీలకి ఆ విషయాన్ని బయలుపరిచాడంటే స్త్రీల నోట్లలో మాట దాగదు. అందువల్ల ఏమవుతుందనంటే స్త్రీలకు బయలుపరిచాడు. ఇది మంచి విషయం కాబట్టి వాళ్ళు ఇంకా ఎక్కువగా ప్రబలింపజేయడం అనేటువంటిది జరిగిందని చెప్పేసి నేను చలోక్తిగా మాట్లాడుతూ ఉండేవాడిని. ఇది చలోక్తి మాత్రమే, కానీ వాస్తవానికి దేవుడు అందరినీ ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు స్త్రీలు సహజంగా ఏం చేస్తుంటారంటే వాళ్ళు ఎక్కువ శాతం బర్స్ట్ అవుతూ ఉంటుంటారు, తెలియజెప్తూ ఉంటుంటారు. ఒక విషయం చెప్పేటప్పుడు ఏమవుతుందంటే చెప్పింది చెప్పినట్టుగా కాకుండా వేరే రకంగా ఉంటుంది. ఈ జాబితాలో కొంతమంది పురుషులు కూడా జాయిన్ అవుతూ ఉంటారు ఆడవాళ్ళగా. అందుకని ఏంటంటే ఆడవాళ్ళగా ఏం ఊరికే శారీలు చెప్తున్నాం అని చెప్పేసి అంటుంటారు కొంతమంది గురించి. సో కనుక ఈ ఈ లక్షణాలు ఏవైతే కొంతమంది యొక్క జీవితాల్లో ఉంటాయో వాళ్ళ యొక్క జీవితాలు ఏమవుతున్నాయంటే కొంతమంది జీవితాలు బలిలోనికి తీసుకుని వెళ్తూ ఉంటుంటారు. బలిలోనికి తీసుకుంటారు చెప్పిన మాటను చెప్పకుండా. మానవుని లక్షణంలో అబద్ధం ఆడడం అనేటువంటిది
సత్యాన్ని సత్యంగా చెప్పకపోవడం అనేటువంటిది, నిజాన్ని నిజంగా చెప్పకపోవడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఇది మానవుని యొక్క జీవితాల్లో ఉన్నటువంటి లక్షణం. దేవుడు మనిషి కాదు కాబట్టి ఆయన అబద్ధమాడుటకు చెప్పండి నరుడు కాడు. ఆయనలో మార్పు అనేటువంటి లేదు. ఆయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం మీద ఆయన స్టాండ్ అయ్యి ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళు నా కొరకు గొప్పగా బ్రతికారు, వీళ్ళు నా గొప్ప కొరకు సేవ చేశారు, వీళ్ళు నా విషయంలో గొప్ప గొప్ప విషయాలు చేశారు కాబట్టి క్షమించి వదిలిపెట్టేద్దాంలే, లేకపోతే పర్వాలేదు అని కాంప్రమైజ్ అయిపోయి చేసేటువంటి వాడు కాదు. చూడండి, మోషేని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు మోషేని ఏర్పాటు చేసుకుని ఇశ్రాయేల్ ప్రజల్ని 6 లక్షల కాల్బలాన్ని బయటికి తీసుకుని వచ్చాడు. బయటికి తీసుకుని వచ్చి వాళ్ళు సరుక్కున్నారు. మోషే మీద ఎన్నో రకాలైన వ్యతిరేకతలు తీసుకొచ్చారు. వాటిని బేర్ చేసి దేవుడు అంటున్నాడు, భూమి మీద మోషే అంటే సాత్వికుడు మరొకడు లేడన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు. అంత గొప్ప వ్యక్తిని వాగ్దాన భూమిలోనికి వెళ్లకుండా దేవుడు ఆప్ చేశాడు. ఈ రోజున ప్రతి ఒక్కరూ 1 లక్ష రూపాయలు ఉంటే మనం ఇజ్రాయెల్ దేశం వెళ్ళి రావచ్చు. మనకు ఆ అవకాశం వచ్చింది కానీ మోషేకు రాలేకపోయింది. మోషే అడుగు పెట్టలేకపోయాడు వాగ్దాన దేశంలో. ఎందుకనంటే ఒక చిన్న తప్పు. యెహోషువతో మాట్లాడినప్పుడు యెహోషువ మోషే నాయకత్వంలో గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడు. ప్రాణాలకు తెగించి కత్తి చేత పట్టుకుని ఎదురొచ్చిన శత్రువుల మీద అతడు దండయాత్ర చేశాడు. అంత గొప్పగా పోరాడినటువంటి వ్యక్తితో మోషే తర్వాత నాయకుడిగా పెట్టడానికి దేవుడు యెహోషువతో ఏమంటాడనంటే, ఇదిగో నీవు నా ధర్మశాస్త్రాన్ని విని దాన్ని గైకొని దాని విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే నీకు ఇవన్నీ కూడా వర్తిస్తాయి. మోషేకు తోడైనట్లు నీకు నేను తోడయించాను. ఎప్పుడు తోడయించాను? కండిషన్స్. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ దినాన్ని మనము దేవుడు తన గుణ లక్షణంలో తనకున్నటువంటి ఆ గుణగణాల్లో ఆయన ఎన్నడూ కూడా నరుని వలె అబద్ధం ఆడినటువంటి వాడు కాదు. గొప్ప భక్తుడని చూడలేదు, లేకపోతే తక్కువ వాడని చూడలేదు. సిలువు మీద ఆఖరి నిమిషంలో ప్రభువుని అంగీకరించినటువంటి దొంగని పరదేశంలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు నడిచిన ఇస్కరియోతు యూదా నరకానికి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. ఒక్క నిమిషంలో యేసు ప్రభువుని అంగీకరించి దొంగగా తప్పు చేసినటువంటి వాడిగా శిక్ష అనుభవించి సిలువ మీద యేసయ్యను అప్పటి వరకు యేసయ్యను దూషించినటువంటి వ్యక్తి అప్పుడే ఆయనను అంగీకరించినప్పుడు ఆయనతో పాటు పరదేశకి వెళ్ళిపోయాడు. చూడండి, దేవుని దగ్గర ఎప్పుడు కూడా ఈ యొక్క భేదాభిప్రాయాలు కానీ లేకపోతే పార్షాలిటీ అంటాం కదా, తెలుగులో ఏమంటారు దాన్ని, పక్షపాతం అనేటువంటిది కానీ ఎప్పుడు కూడా జరగదు. ఆయన ఒక్కొక్కరిని ఒక్కొక్కలాగా చూచేటువంటి వాడు కాదు. బైబిల్లో ఆయన దిశ నిర్దేశం అనేటువంటిది పెట్టాడు. నువ్వు ఇలా ఉండాలి, ఇలాగ చెయ్యాలి, ఇలా ఉంటేనే నువ్వు ఇలా ఉంటావు, నువ్వు ఇలా ఉంటేనే ఇలా ఉంటావు అనుకుంటావు. చాలాసార్లు మనము సంఘములో బాగా పాతబడినటువంటి విశ్వాసులుగా ఉన్నటువంటి వారు సహజంగా ఉండేటువంటి కొన్ని లోపాలు ఏమిటంటే, కొత్త వారు ఎవరైనా వచ్చి బలంగా బాగా వాడబడుతున్నారు అనుకోండి, పాత వాళ్ళకి బాధ అవుతూ ఉంటుంటుంది. ఎందుకు అవుతుంటుంది? జాగ్రత్తగా వినండి ఈ మాటలు. మీ సంఘాల్లో కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలా మంది సంఘ కాపర్లు నాతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ సంఘంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చెప్తున్నప్పుడు ఇది ఒక అంశంగా కనబడుతూ ఉంది. దేవుడు కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా దేవుని వాక్యాన్ని కొత్త వాళ్ళకి ఒకలాగా పాత వాళ్ళకి ఒకలాగా పెట్టలేదు. ఆయన ఎవరైతే ఆ వాక్య ప్రకారంగా వెళతారో కొత్తవాడైనా పాతవాడైనా దేవుని కొరకు బలంగా వాడబడతాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు వాళ్ళకి అవకాశాలను కల్పిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు దేవుడి సన్నిధిలో వాడబడుతున్నారు. వాళ్ళు కూడా మీకులాగా ఒక దినాన్ని తయారయ్యారు. దేవుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెడతాడు? మూలను కూర్చోబెడతాడు. కనుక దేవుని సంగముగా ఉన్నటువంటి మన జీవితంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆయన మార్పు చెందనటువంటి వాడు. ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు, ఆయనలో ఏ విధమైనటువంటి చలనము లేదు. అర్థమవుతుందండి? సో ఆయన ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు, ఏం మాట్లాడుతున్నాడో అదే దాని మీద నిలబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈవెన్ దో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలనుకున్నాడో అదే మాట్లాడాడు, ఏం మాట్లాడాడో అదే ఆయన చేశాడు. వేరే ఏమీ కూడా మాట్లాడింది
ఆయన చేయలేదు, చెయ్యనటువంటిది ఆయన ఎప్పుడు కూడా మాట్లాడలేదు. దేవుని యొక్క గుణ లక్షణం. ఆయన అబద్ధం ఆడేటువంటి వాడు కాదు. ఆయన ఏదైతే మాట్లాడుతున్నాడో దాని మీద స్టాండ్ అయినటువంటి గొప్ప దేవుడు. సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనాన్ని గనక మనం చూసినట్లయితే, మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైన వాడు నరుడు కాడు, ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపపడు. అయ్యో అనవసరంగా అనేసానే, నేను అనవసరంగా మాట తూలేనే, అయ్యో సారీ ఏమనుకోకండి, పశ్చాత్తాపడ్డ, రియలైజ్ అవడం. అర్థమవుతుందండి? ఇలాగ దేవుడి దగ్గర లేవు ఇటువంటి పదాలు. ఎవరి దగ్గర ఉంటాయి ఏమి కూడా చెప్పండి? మనుషుల దగ్గర ఉంటాయి. దేవుడు దగ్గర ఇట్లాగా రియలైజ్ అవడము, పశ్చాత్తాపడము, లేకపోతే అబద్ధం ఆడటము, ఇవన్నీ కూడా దేవుని యొక్క గుణ లక్షణాల్లో ఎంత మాత్రము కూడా లేవు అనే సంగతిని మనం గుర్తుంచుకోవాలి. ఇశ్రాయేలుకు ఆధారమైనటువంటి వాడు ఈ రోజుకి కూడా దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలకు ఆయన ఏమై ఉన్నాడంటే చెప్పండి, ఆధారమై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అది మీరు నిలబడాలని అనుకుంటున్నట్టు అనిపిస్తుంది నాకు. హల్లెలూయా. సో దేవుడు ఆయన పశ్చాత్తాపపడడు, అబద్ధమాడడు, ఆయన మార్పు లేని దేవుడు. ఏది చెప్పాడో దాని మీద నిలబడతాడు. ఆయన ఎంత గొప్పవాడైనా, ఎంత గొప్ప సేవ చేసినా, ఎంత గొప్ప విశ్వాస అయినా దేవుని వాక్య ప్రకారంగా ఉన్నంత వరకు వాక్య ప్రకారంగా అభివృద్ధి చెందుతాడు. లేకపోతే పక్కకి జరిగితే దేవుని వాక్యంలో ఏవైతే ఉన్నాయో అది వారి యొక్క జీవితాల మీద రావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, దేవుడు తన ప్రజల విషయంలో ఏదైతే ఆధారంగా ఆయన నిలబడతానని అనుకున్నాడో ఈ రోజు వరకు కూడా ఆయన నిలబడ్డాడు. ఆయన ఎక్కడ కూడా అబద్ధము ఆడినటువంటి వాడు కాదు. ఆయన ఎక్కడ కూడా నేను అబద్ధం ఆడాను అని పశ్చాత్తాప పడినటువంటి వాడు కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో మరి ఆఖరి పుస్తకం అయినటువంటి మలాకీ గ్రంథాన్ని కనుక మనం చూసినట్లయితే, పాత నిబంధనలో ఆఖరి పుస్తకం అయినటువంటి మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే, 6వ వచనాన్ని కనుక మనం చూసినట్లయితే అక్కడ ఏముందంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లైవ్ కాలేదు. చూడండి, ఇక్కడ దేవుని ప్రజలైనటువంటి వారు కొంత దేవునికి తిరుగుబాటు తనముతో ఉన్నప్పుడు, దేవుని ఎడల వారు కొంచెం అవివేకముతోనూ పాప సంబంధమైనటువంటి బ్రతుకుతోనూ జీవిస్తూ ఉన్నప్పుడు దానిని బట్టి యాక్చువల్గా వాళ్ళు నశించిపోవాలి. కానీ దేవుడు వారి కొరకు కొన్ని వాగ్దానాలను చేశారు. దేవుడు వారి విషయంలో కొన్ని నిబంధనలు కలిగి ఉన్నాడు. దేవుడు వారి విషయంలో ఒక దర్శనాన్ని కలిగి ఉన్నాడు, ఒక గురిని కలిగి ఉన్నాడు. కాబట్టి ఆ మాటను ఇక్కడ ఎందుకు ఉపయోగిస్తున్నాడంటే, మీరు ఎందుకు లైవ్ కాలేదో తెలుసా? మీరు చేసిన పనిని బట్టి మీరు లైవ్ కావాలి. కానీ ఎందుకు మీరు లైవ్ కాలేదనంటే, యెహోవానైన నేను మార్పు లేని వాడను, అందువల్లే మీరు లైవ్ కాలేదు. దేవుని ప్రజలే కానీ ఇశ్రాయేలీయులు ఎన్నో సందర్భాల్లో తిరగబడ్డారు, దేవునికి వ్యతిరేకంగా జీవించారు. మీరు న్యాయాధిపతుల గ్రంథాన్ని చదువుకోండి. ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఒక్కొక్క న్యాయాధిపతిని దేవుడు లేపే ముందు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెడుతూ ఉన్నప్పుడు, ఆ మొర్ర ఎందుకు పెడుతున్నారనంటే, వారు చేసిన దేవునికి వ్యతిరేకమైన పనిని బట్టి దేవుడు ఒక మొట్టికాయ మొడుతుంటుంటే ఒక్కొక్క రాజు వచ్చి వారిని 7 సంవత్సరాలు ఇంకా ఎక్కువైన సంవత్సరాలు వారి మీద కఠినమైనటువంటి శ్రమను పెట్టేవారు. ఆ శ్రమలకి తాళలేక, ఆ శ్రమలకు తట్టుకోలేక వాళ్ళంతా కూడా ఏం చేశారనంటే దేవునికి అప్పుడు మళ్ళీ తిరిగి మొరపెట్టేవారు.
అలాగన ఒక న్యాయాధిపతిని దేవుడు లేపి అక్కడి నుంచి మళ్ళా ఆ ప్రజల్ని విడిపిస్తూ ఉంటున్నాడు. కానీ మధ్యలో వారు చేసిన పని ఏంటి? ఎందుకు వారికి ఆ దుస్థితి వచ్చింది, ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందని అంటే వారు చేసిన పనులను బట్టి, వారు చేసినటువంటి క్రియలను బట్టి. మనం యాకోబు పత్రికను కూడా మనం గమనిస్తూ ఉన్నాము. దేవుడు మరి కీడు అనేటువంటిది ఆయన కలగజేసేటువంటిది కాదు, నీ క్రియల వలన. అర్థమవుతుందండి? దురాశ గర్భమును ధరించి పాపమును కంటే పాపము పరిపక్వమై చెప్పండి మరణాన్ని కలుగుతుంది. ఇది దేవుని వల్ల వచ్చింది కాదు అని నీవు నేను మనం తెలుసుకోవలసినటువంటి వారముగా కనబడుతూ ఉన్నాము. చాలాసార్లు మనకి కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి. మన ఇండియన్స్ కి ప్రాముఖ్యంగా కొన్ని సెంటిమెంట్స్ ఏంటంటే వాక్యం కంటే ఎక్కువగా మనం సెంటిమెంట్లు నమ్ముతూ ఉంటాం. ఉదాహరణకి వీళ్ళు ప్రార్థన చేస్తే బాగుంటుందండి అంటాం. వాళ్ళు ఏమైనా స్వస్థపరుస్తున్నారా? చెప్పండి, మాట్లాడరండి. ఫలానా వాళ్ళు ప్రార్థన చేస్తారు, మాకు ఫోన్ చేసి వాళ్ళు ప్రార్థన చేస్తేనే ఆ ప్రార్థన మాకు ఫలిస్తుంది. దేవుడు నీకే అధికారం ఇచ్చాడు. ఇచ్చాడు లేదా? ఇచ్చాడు కదా? చెప్పండి, ఇచ్చాడు కదా? విశ్వాస సహితంగా మనం ప్రార్థన చేస్తే ఆయన చిత్తానుసారంగా, యోహాను రాసిన మొదటి పత్రికలో చెప్తాడు, ఆయన చిత్తానుసారంగా మనం ఏదడిగినా ఆయన మన మనవి ఆలకించునన్నది ఏ అని అంటారు. కాబట్టి దేవుడు మన మనవిని ఆయన ఆలకిస్తున్నాడు అన్నప్పుడు కొన్నిసార్లు మనం ఆశీర్వాదం కొరకు ఇతరుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన, ఒక అభిషేకించబడిన గొప్ప దైవజనుడి దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థించుకోవడం తప్పని నేను చెప్పట్లేదు. కానీ కాకపోతే మనలో కొంత సెంటిమెంట్గా ఉన్నటువంటి ఫీలింగ్ ఏంటంటే ఎవరు ప్రార్థన చేసినా అది నచ్చదు. వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, వాళ్ళే నెత్తి మీద చెయ్యి పెట్టాలి. ఆ ప్రార్థన గోపురానికి ప్రార్థన చేస్తేనే మనకి అద్భుతాలు జరుగుతాయి. నీ సంఘంలో ప్రార్థన చేస్తే జరగవా? నీ తోటి విశ్వాసులు ప్రార్థన చేస్తే జరగవా? ఏమండి, ఫోన్ చేసి జోసెఫ్ గారు నాకు అవసరం ఉంది మీరు ప్రార్థన చేయండి అని చెప్తే ఆయన ప్రార్థన చేస్తే జరగదా? చెప్పండి, జరగదా? జరుగుతుందా జరగదా? ఒకనొక దినాన్ని ఇక్కడ మనం ఉపవాస ప్రార్థన పెట్టినప్పుడు నేను చెప్పాను, దెయ్యాలంటే ఎంతమందికి భయం అంటే కొంతమంది చెయ్యెత్తారు, మీరందరూ పక్కకు రండి. దెయ్యాలంటే ఎంతమందికి భయం లేదంటే కొంతమంది చేయొత్తారు, మీరందరూ ఇంటి పక్క రండి అన్నారు. భయపడేవారిని ఇంటి పక్క పంపించాను, భయం లేని వారిని ఇటు పక్క పంపించాను. నేను ఎక్కడే ఉన్నాను, నేను కదలలేదు. ఇప్పుడు భయం లేని వారు భయపడేవాడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయండి అని చెప్పినాను. చేశారు. ఎన్ని దెయ్యాలు బయటకు వచ్చినాయి ఆ రోజున? ఎంతమంది ఉన్నారు ఆ రోజున? సంఘంలో వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆ రోజున? ఎన్ని దెయ్యాలు బయటకు వచ్చినాయి ఆ రోజున? నేను ప్రార్థన చేశానా? చెప్పండి, ఎవరు ప్రార్థన చేశారా? మీలో కొంతమంది ప్రార్థన చేశారు. మనలో శక్తిని పెట్టాడండి దేవుడు. కానీ మనం మన శక్తిని మనం వినియోగించుకోకుండా మనం ఏం చేస్తాం అంటే ఎవరో శక్తి మీద ఆధారపడుతున్నాం. అదవుతుందా? ఎవరో శక్తి మీద. మనకి ఆత్మీయ బద్ధకాలు ఎక్కువ. అయ్యా మా గురించి మీరు ప్రార్థన చేయండి, మేము మాత్రం టీవీల ముందు కూర్చుని సినిమాలు చూస్తూ కూర్చుంటాం. మా గురించి ప్రార్థన చేయండి, మా చదువుల్లో మేము పాస్ అయిపోవాలి, మాకు మంచి మంచి ఉద్యోగాలు వచ్చేయాలి, మాకు మంచి మంచి పనులు జరిగిపోవాలి. అర్థమవుతుందండి? మాకు మంచి మంచి బట్టలు వచ్చేయాలి, మంచి మంచి వస్తువులు వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలి. మీరు మాత్రం బాగా ప్రార్థన చేయండి మా గురించి. మేము మాత్రం చెప్పండి, మేము మాత్రం చెప్పండి, మేము మాత్రం అలాంటి టీవీలన్నీ పగిలిపోవుగాక, లోపల ఉన్న ట్యూబులన్నీ కూడా పేలిపోవుగాక. అర్థమవుతుందా? మళ్ళీ ఎంతంత టీవీలు కొనుక్కుంటున్నారు లోపల, ప్లాస్మా ఎంతంత టీవీలు కొనుక్కుని ఏకలో పక్కపక్కలోనే. అర్థమైందా? దేవుని సన్నిధిలో సేవకుడు చెప్తాను, అలాంటివన్నీ కూడా తగిలిపోవుగాక. ఆమె చెప్పండి. అది ఇక వదిలితే ఒకసారి ఒక ఇంటికి వెళ్ళాను నేను. అయ్యా మీరు దయచేసి శాపాల మీద ప్రార్థన చేయకండి బాబు, మా టీవీ పగిలిపోయింది అంటున్నారు.
నేను చెప్పిన వెళ్ళేటప్పటికి పెద్ద ఏకైకలు కనపడలు చేస్తుంటే నెక్స్ట్ టైం ఈ టీవీ ఉండదని చెప్పిన, పగిలిపోతాను అంతే. ఆ తర్వాత సార్ వెళ్ళేటప్పటికి మీరు అన్నట్టు పగిలిపోయిందని టీవీ అని చెప్పేసి అతను మూల పెట్టారు అది. సో అటువంటి వాళ్ళని మళ్ళీ దేవుని సన్నిధిలో వాడబడడానికి నిలబెట్టట్లేదు, కూర్చోబెడతారు కింద. గబ్బిలి బతుకొద్దు. గబ్బిలి ఏం చేస్తుందంట తెలుసా? ఏం చేస్తుందంట? జంతువులు పక్షులు 2 గ్రూపులుగా విడిపోయినాయి అంట. అవి మీ పార్టీ వేరు, మా పార్టీ వేరు. ఎలా వేరు? పక్షులు ఎగురుతాయి, జంతువులు ఎగురుతాయా? ఎగరదు. కాబట్టి మేము ఎగిరేవాళ్ళం, మా బ్యాచ్ వేరు అని విడిపోయి. జంతువులు అవి వేరే బ్యాచ్. వాటికి ఏంటంటే ఎగిరే శక్తి ఉంటుంది, కానీ వాటికి నమిలే శక్తి ఉంటుంది. వాటికి జంతువులకి ఏముంటాయి చెప్పండి? పళ్ళు ఉంటాయి. పక్షులకు పళ్ళు ఉంటాయా? రెండు డివైడ్ అయింది. వీటి మధ్యలోనికి గబ్బిలి వచ్చిందంట. గబ్బిలి వచ్చి పక్షి జాతులు కలిస్తే పక్షి జాతి అన్నదంట, నువ్వు నీకు పళ్ళు ఉంటాయి, నువ్వు మా మధ్యకి రావద్దు అన్నాయంట. అంటే అది అన్నదంట, లేదు మీకులా నేను ఎంత బాగా ఎగురుతున్నానో చూడండి అని చెప్పి ఎగురుతున్నాను. అరే ఇది ఎగురుతుంది, ఇది మన జాతి అని పప్పు చేయించుకున్నాయంట. సో ఇక్కడ మెంబర్షిప్ తీసుకుంది. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు ఏం చేసిందనంటే జంతువుల దగ్గరికి వెళ్ళింది. అదనంటే నువ్వు ఎగురుతావు, పనికిరావు మా దగ్గర ఏంటంటే, లేదు మీకులా నాకు పళ్ళు ఉన్నాయి చూడండి అని చెప్పి పళ్ళు చూపించిందంట. అక్కడ మెంబర్షిప్ తీసుకుంది. అతను డ్యూయల్ మెంబర్షిప్. సో గబ్బిలి బతుకు కొంతమందికి లోకంలోని మెంబర్షిప్ ఉంటుంది, సంఘంలోని మెంబర్షిప్ ఉంటుంది. దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రభు నాయన అంటారు, ఇంటికి వెళ్ళి మందు కొట్లు ఓపెన్ చేసి తాగేస్తుంటారు. దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రభు నాయన అంటారు, ఇంటి దగ్గర చేయవలసిన పనులన్నీ కూడా చేసేస్తూ ఉంటుంటారు. లోకంలోని మెంబర్షిప్ ఉంది చెప్పండి, సంఘంలోను మెంబర్షిప్ ఉంది, కానీ దేవుని రాజ్యంలో మాత్రం లేదండి. దేవుని యొక్క రాజ్యంలో లేదు. గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యంలో మనం చూసినట్లయితే ఇక్కడ యెహోవానైన నేను మార్పు లేని వాడిని, నేను మీ ఎడల ఒక సంకల్పాన్ని కలిగి ఉన్నాను, అబ్రహాముకు వాగ్దానం చేశాను, మీ సంతతిని ఇస్రాయేలుల వలె ఆకాశ నక్షత్రముల వలె విస్తరింపజేస్తానని. ఎవడైనా మీ మీదకి వస్తే వాళ్ళ విషయంలో నేను చేయవలసింది చేస్తానని, మిమ్మల్ని ఎప్పుడు కూడా భూమి మీద నిలబెడతాను, అసలు మీరు భూమి మీద లేకపోతే సూర్య చంద్రులే ఉండవని నేను వాగ్దానం చేశానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి మీరు లైవ్ కావట్లేదు ఇన్ని పనులు చేసినా కానీ. ఈ రోజున సంఘానికి కూడా అదే హెచ్చరిక. నీ పట్ల దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, ఒక గురి ఉంది. అందుకే ప్రతి విశ్వాసి సంఘానికి కట్టుబడి ఉండాలని చెప్తూ ఉన్నాను. సంఘం నుంచి బయటికి వెళ్ళి మరలా టీములుగా తయారయ్యి దేవుని వాక్య విరుద్ధమైనటువంటి పనులు చేసేవాడి పట్ల దేవుని చిత్తము నెరవేరదు. నేను మరలా చెప్తూ ఉన్నాను, ఎవడైనా వార్నింగ్ ఇచ్చినా కానీ నెరవేరదు. నువ్వు దేవుని సంఘానికి కట్టబడి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది నువ్వు దేవుని సంఘములో కట్టబడి ఉన్నప్పుడు నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశాన్ని ఆయన ఏం చేస్తాడని అంటే నెరవేర్చుకుంటూ వెళ్తాడు. నువ్వెక్కడో బయట ఉంటే ఎందుకు నెరవేరుస్తాడు? నీ అంతటి నువ్వు పాటుపడాలంతే. అక్రమాన్ని దేవుడు ఎంత మాత్రము కూడా సహించడు. నేను దేవుని పనే చేస్తున్నాను అనుకోవద్దు. సౌలు కూడా అదే చేశాడు. సౌలు కూడా ఏం చేశాడండి? దేవునికి శ్రేష్టమైన బలులు అర్పించడానికి శ్రేష్టమైన జంతువులన్నీ కూడా ఏం చేశాడంటే పెట్టాడు. అతను ఏమి తప్పు పని చేయడానికి పెట్టలేదు, అట్లా దేవునికి బలి అర్పించడానికి పెట్టాడు. అర్థమైందా? విగ్రహాలకి ఇవ్వడానికి కానీ లేకపోతే మరొక దానికి ఇవ్వడానికి కానీ పెట్టలేదు. ఆయన పెట్టింది ఎవరికి చెప్పండి? దేవునికే బలి అర్పించడానికి పెట్టాడు. కానీ దేవుడికి అది ఇష్టం లేదు. ఎందుకనంటే అరే నేను వాటిని నాశనం చేయమని శాపగ్రస్తమైనటువంటివి, నువ్వు ఆ పని చేయకుండా దేవుని పని కోసమే అని చెప్పి నువ్వు ఇక్కడ తీసుకొచ్చి పెడతావా? అమాలేకీయుల్లో ప్రతి ఒక్కరిని కూడా నాశనం చేయమని చెప్పాను. నువ్వు చేసిన పని ఏంటి? సమూయేలు ప్రవక్త వచ్చి సౌలుతో మాట్లాడుతున్నాడు. అందుకనే బలులు అర్పించుట కంటే చెప్పండి, టీం వాళ్ళు వినండి,
బలులు అర్పించే కంటే, ఏదో సేవ చేస్తామని అనుకునే కంటే మీరు మాట వినటం శ్రేష్టం. నువ్వు సంఘంలో నిలబడితే, నీ సంఘంలో నువ్వు నిలబడే వ్యక్తిగా కనుక ఉంటే, అక్కడ ఉన్న మాట నిన్ను బలపరుస్తుంది, నిన్ను నడిపిస్తుంది. అప్పుడు ఆ సేవ గొప్ప ఉద్యోగం ముందుకు వెళ్తుంది. దేవుడు అక్రమాన్ని ఇష్టపడేటువంటి వాడు కాదు. తన ఉద్దేశాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనం ఈ రోజు కూడా లైవ్ కాకుండా ఉన్నాం. జాగ్రత్త సుమ, ఎప్పటికైనా సమయం మించిపోలేదు. నువ్వు దేవుని సంఘములో స్థిరపడు. ఫస్ట్ దేవుని సంఘములో బలపడు. దేవుని సంఘము ద్వారానే నువ్వు వాడబడు. నువ్వు బయటికి వెళ్ళి వాడబడుతున్నావు అంటే నీ పేరు ప్రతిష్టల కొరకు వాడబడుతున్నావు, కానీ దేవుని నామాన్ని మహిమపరచడానికి కాదు. నీ ఊరి పేరు గొప్పదవడానికి నువ్వు వాడబడుతున్నావు, కానీ దేవుని సంఘములో ఉండి దేవుని సంఘము ద్వారా వాడబడి దేవుని రాజ్య విస్తరణ చేయడానికి కాదు. ఈ విషయాన్ని దేవుని సంఘముగా ఉన్న మనము, బయట నుంచి మాటలు వింటున్నటువంటి వారు, ముఖ్యంగా టీం వాళ్ళు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. దేవుని సన్నిధిలో మనము చాలా జాగ్రత్తగా, నువ్వు బలులు అర్పించడం ఎవరికి కావాలయా? నిన్ను అడిగాను నేను బలులు అర్పించమని? నేను చెప్పిన పని ఏంటి, నువ్వు చేస్తున్నా పని ఏంటి? సంఘంలో నువ్వు స్థిరపడి అక్కడ ఎదిగి అక్కడ ఉన్నటువంటి దర్శన ప్రకారంగా నువ్వు సేవ చేయమని నేను చెప్తే నువ్వు చేస్తున్న పని ఏంటి? దేవుని సేవనే చెప్పి బయటికి వెళ్ళి శ్రేష్టమైన బలులు అర్పిస్తున్నట్టుగా నువ్వు వేరేగా ప్రవర్తిస్తూ ఉన్నావు. ఐ డోంట్ వాంట్. నీ సేవ నాకు అవసరం. యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒకడు వచ్చి ఏమన్నాడు, ప్రభా నేను నిన్ను వెంబడెత్తాను అన్నాడు. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నక్కలకు బోరియలు ఉండెను, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉండెను, మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలమైనా లేదు అంటున్నాడు. అరే ఆయన వెంబడేస్తానని ఒకడు వస్తే ఆయన యేసు ప్రభు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఎందుకురా ఆవిడ వస్తున్నాడు అంటే వాడు పర్సనల్ బెనిఫిట్స్ కోసం వస్తున్నాడు. ఆధ్యాత్మిక విలువలు పెంపొందింప చేసుకోవడానికి కాదు వాడు వచ్చేది. అందుకని యేసు ప్రభు స్ట్రైట్ గా చెప్పాడు, అబ్బాయి నువ్వు నాతో తిరిగితే భూమి మీద స్థానం ఉండదు. భూమి మీద స్థానం ఉండదు. అందువల్ల ఈ దినాన్ని చాలా జాగ్రత్తగా, నువ్వు మాట వినటం చాలా శ్రేష్టం. నువ్వేదేదో చేసేస్తావని అనుకోవడం కాదు. ఫస్ట్ యూ షుడ్ లిసన్ ద వర్డ్. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వేం చేయాలంటే వినాలి. సమూయేలు సౌలుతో అదే చెప్తున్నాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. నువ్వు దీనుడుగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీయులకు శిరస్సుగా ఉన్నావు. కానీ దినాన్ని నువ్వు ఎలా ఉన్నావంటే, నేను ఎదిగిపోయానని అనుకుంటున్నావు. కాబట్టి తప్పుకో నీ పదం నుంచి. దేవుడు వారిని త్రోసివేశాడు. దేవుని బిడ్డలైన దేవుని సంగమా, మనకు అవకాశాలు ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా వాడుకోవాలి చెప్పండి? ఎలా వాడుకోవాలి? జాగ్రత్తగా వాడుకోవాలి. సంఘంలో నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి. దాన్ని బేస్ చేసుకుని నువ్వు వేరేగా ప్రవర్తిస్తే మళ్ళీ ఇక్కడ స్థానం ఏమైపోతుందో తెలుసా? కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అది మీరైనా కానీ, నేనైనా కానీ, ఎవరైనా కానీ, దేవుడు ఎవరిని కూడా ఆయన పక్షపాతంగా ఆ ఫోన్లో వీళ్ళు ఎంత మంచి సేవ చేశారు, వీళ్ళు ఎంత సంఘంలో బాగా ఉపయోగపడుతున్నారు, వీళ్ళు గొప్ప వ్యక్తులు అని దేవుడు వాళ్ళ విషయంలో కనికరించేసి వదిలేసేటువంటి వాడు కాదు. దేవుడు ఒక శాసనాన్ని పెట్టేశాడు, ఎవడైనా దాని ద్వారానే వెళ్ళవలసింది. దానికి మించి ఎవరు కూడా ప్రవర్తించడానికి లేదు, దానికి దించి ఎవరు కూడా ప్రవర్తించడానికి లేదు. అందువల్ల ఈరోజు ఆయన మన జీవితాల్లో ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడో, ఎఫెసీ పత్రికలో అంటాడు, జగత్తు పునాది వేయబడక ముందు మనల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఏర్పాటు చేసుకున్నాడు.
జగత్తు పునాది వేయబడక ముందు దేవుడు దేని కొరకైతే ఏర్పాటు చేసుకున్నాడో, సహోదరుడు సహోదరి టీం సభ్యులారా, ఆ ఏర్పాటు ప్రకారమైనటువంటి జీవితము నువ్వు జీవించాలనంటే దేవుడు తనకు బదులుగా భూమి మీద సంఘాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని పనిని ప్రారంభించడానికి, దేవుని యొక్క రాజ్య విస్తరణ చేయడానికి దేవుడు సంఘాన్ని ఏర్పాటు చేశాడు. కనుక ప్రతి ఒక్కడు సంఘంలో ఉండవలసిందే. ఈ మధ్యన కొన్ని అనాథ శరణాలయాలకు వెళ్తూ ఉన్నారు. అనాథ శరణాలయాలు అంటే అర్థం ఏంటో తెలుసా మీకు? నేను చాలాసార్లు చెప్పాను. అనాథ శరణాలు అంటే తల్లి తండ్రి తెలియనటువంటి వాడు, లేనటువంటి వాడు ఎక్కడికి వెళ్తాడు చెప్పండి? అనాథ శరణాలయాల దగ్గరికి వెళ్తాడు. ఈ రోజున ఫంక్షన్ హాల్స్లో అటువంటి అనాథ శరణాలయాలు చాలా ఉన్నాయి. అర్థమైందా? ఈరోజు అవన్నీ కూడా మూతపడి అక్కడికి వెళ్తున్నటువంటి వాళ్ళందరి పరిస్థితి ఏంటి, దుస్థితి ఏంటి? నీ ఆత్మీయ తండ్రి నీ ఇంటికి వస్తున్నాడా? నీ ఆత్మీయ తండ్రి నీ పేరు పెట్టి ప్రార్థన చేస్తున్నాడా? నీ ఆత్మీయ తల్లిదండ్రులు నిన్ను గుర్తెరుగుతున్నారా? నువ్వు పలానా వ్యక్తివి అని వాళ్ళు రికగ్నైజ్ చేయగలుగుతున్నారా? నువ్వు వచ్చావో లేదో ఇలాగ చూసి ఈ రోజు పలానా సహోదరి రాలేదు, పలానా సహోదరుడు రాలేదు, పాపం ఏమైందో అని చెప్పేసి అని అనుకుని ఆ విధానంలో నీ అసలు ఆత్మీయ తల్లిదండ్రులు ఉన్నారు? అటువంటి ఆత్మీయ తల్లిదండ్రులు నీకు లేదంటే కాడుతో గీగితే ఈ రోజు వచ్చాడు, లేకపోతే ఈ రోజు రాలేదని చెప్పేసి దాన్ని బట్టి తెలుసుకునేటువంటి పద్ధతిలో ఉన్నదా? అనాథ శరణాలయాలు చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారనంటే, పుట్టినరోజు పండుగ వచ్చిందనుకో, పాపం వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఏదైనా చిన్న కార్యక్రమం జరిగించుకోవాలనుకో, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మొన్న ఒక ఆయన ఫోన్ చేశాడు, అయ్యా మా ఫ్రెండ్ చచ్చిపోయాడు, మీరు సమాధి చేయాలి వచ్చి అని చెప్పేసి. వాళ్ళు ఏ చర్చికి వెళ్తారంటే ఫలానా చర్చికి వెళ్తారు, మీరు వాళ్ళకి ఫోన్ చేయండి. నేను రాను. నేను ఎందుకు రాను? ఆడు ఎందుకు చచ్చిపోయాడు నాకే తెలుసు. వాడు ఊరేసుకుని చచ్చిపోయాడా, సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడా, నార్మల్గా చచ్చిపోయాడా, ఎలా చచ్చిపోయాడో తెలియదు. ఇప్పుడు అలాంటిది ఏదైనా జరిగిందనుకో, వీడు పిలిచాడు కదా నేను వెళ్ళిపోయాను అనుకో, ఆ తర్వాత ఎవరు పట్టుకుంటారు? ఆడు పోయినాడు బాగానే పోతాడు. అనాథలు వీళ్ళందరూ కూడా ఒక పుట్టినరోజుకి, ఒక చచ్చిన రోజుకి తండ్రి అనబడేటువంటి వాడు, నా అనబడేటువంటి వాడు లేని పరిస్థితుల్లో వాళ్ళని వెళ్ళి వెతుక్కుని తడుపులు ఆడుకుని చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఈ రోజున కొంతమంది క్రైస్తవులు ఏర్పడుతూ ఉంది. కొంతమంది క్రైస్తవులు ఏర్పడుతూ ఉంది. అనాథ శరణాలయాలకు వెళ్ళేటువంటి వారు, తల్లి తండ్రి లేనటువంటి వారు. కానీ ఈ రోజున ఇటువంటి సంఘాలు నిన్ను గుర్తెరిగి ఒకరోజు కాకపోతే ఇంకొక రోజైనా నీ విషయంలో చర్య తీసుకుని, నీ ఆధ్యాత్మిక విషయంలోనే కానీ శరీర సంబంధమైన విషయాల్లోనే కానీ వారు ముందుకు వచ్చి కార్యాలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. దేవుని బిడ్డలారా, దేవుని సంఘం, దేవుని వాక్యంలో దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. మనము జగత్తు పునాది వేయబడక ముందు ఏర్పాటు చేయబడ్డవారు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు. నువ్వేం అనాథవు కాదు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఎన్నుకుని నీకు ఒక సంఘాన్ని అప్పగించాడు. అది నువ్వు ఏ సంఘంలో ఉండాలో ఆ సంఘంలో నువ్వు ఉండి, ఆ సంఘంలో ఎదుగుతూ, ఆ సంఘము ద్వారా నువ్వు వాడబడుతూ, ఆ సంఘము ద్వారా నువ్వు దేవుని యొక్క పరిచయం చేస్తూ సంఘ క్షేమాభివృద్ధి కొరకు నువ్వేం చేయాలంటే పాటు పడాలి. ఇది వాక్యానుసారమైన పద్ధతి. ఇది వాక్యానుసారమైన పద్ధతి. అలాగ లేరు కాబట్టి దేవుని ప్రజలతో మీరు లైవ్ కాలేదు. కారణం ఏంటంటే అసలు మీరు చేసిన పనికి ఏమైపోవాలి చెప్పండి? ఏమవ్వాలి? లైవ్ అవ్వాలి. కానీ ఎందుకు లైవ్ కాలేదని అంటే, నేను మార్పు లేనటువంటి వాడు. మీ ఎడల నేను ఒక గురిని కలిగి ఉన్నాను. మీ ఎడల నాకు ఒక ఉద్దేశం ఉంది. అది నేను మార్చుకోలేకపోతున్నాను. మార్చుకునే గుణం నాకు లేదు. అందుకనే
నువ్వు బ్రతుకున్నావు. ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధి నుంచి పారిపోయినా, ఎన్నిసార్లు నువ్వు దేవుని సన్నిధికి వ్యతిరేకంగా జీవించినా, ఎన్నిసార్లు దేవుని చిత్త ప్రకారంగా కాకుండా నీ ఇష్టానుసారంగా ప్రవర్తించినా, ఎందుకు నువ్వు క్షేమంగా ఉండగలుగుతున్నావు అంటే నీ ఎడలో నాకున్నటువంటి సంకల్పం. నేను దాన్ని మార్చుకోలేకపోతున్నాను. నేనే కనుక మార్చుకుంటే నువ్వు భూమి మీద ఒక్క క్షణం కూడా నిలబడలేవు. దేవుడు చెబుతున్నటువంటి మాట. ఇశ్రాయేలీయులారా, దేవుని ప్రజలైనటువంటి ఎందుకు మీరు లైవ్ కాలేదని అంటే, నేను మార్పు లేనటువంటి వాడను. మార్పు లేనటువంటి వాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10 నుంచి 12 వచనాలు కనుక మనం చూసినట్లయితే, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మరియు ప్రభువా, నువ్వు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించును గాని నీవు నిలిచి ఎందువు. అవన్నీ వస్త్రం వలె పాతగిలును, ఉత్తీర్యము వలె వాటిని మడిచివేతువు, అవి వస్త్రం వలె మార్చబడును, కానీ నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తగ్గవు అని చెప్పుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆకాశం భూమి గతించిపోద్ది. ఇవాళ సూర్య ఏమంటారు, గ్రహణం అంట కదా ఈరోజు. ఈరోజు సూర్యగ్రహణం అంట. దేవునికి స్తోత్రం. మన మీద ఏ గ్రహణము ఉండడానికి వీల్లేదు. ప్రభు యొక్క అనుగ్రహం తప్ప మన మీద ఏ గ్రహణము ఉండడానికి వీల్లేదు. సో ఈ సమయంలో మనం జాగ్రత్తగా గమనిద్దాం. దేవుని యొక్క వాక్యాలను కనుక మనం చూసినట్లయితే, లోకంలో ఉన్న సృష్టి అంతా కూడా ఒక రోజు నాశనం అయిపోతుంది. భూమి ఆకాశాలు గతించిపోతాయి, సూర్యచంద్రులు గతించిపోతారు. కానీ వాటిని కలగజేసినటువంటి వాడు, వాటిని నిర్మించినటువంటి వాడు, ఆయన ఎన్నడూ కూడా గతించిపోడు. ఆయన వాక్యము గతించిపోదు. ఆయన చెప్పండి, ఏక రీతిగా ఉంటున్నాడు. ఆయన ఏకరీతిగా ఉంటున్నాడు. ఆయన ఎంత మాత్రము కూడా నశించిపోయేటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మార్పు చెందేటువంటి వాడు కాదు, నిలకడ లేకుండా ఉండినటువంటి వాడు కాదు. ఆయన అన్ని విషయములలో కూడా స్థిరత్వమును కలిగినటువంటి వాడు. దేవుడు ఆయన లోపరహితుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఈ లోపము ఉన్నదని మాట్లాడడానికి వీలు లేకుండా దేవుడు తన గుణ లక్షణాలను కొనసాగించుకుంటున్నాడు. ఆయన యొక్క గుణశీలతలో దేవుడికి ఇది కావాలి, ఇది తీసేయాలి అనేటువంటిది ఏది కూడా లేదు. మనం అంటాం, అరే బాబు నీకు కొంచెం కోపం తగ్గాలరా, నీకు తగ్గించుకోవాలి, నువ్వు నీకు కొంచెం కోపం పెరుగుతుంది, నువ్వు దాన్ని తగ్గించుకోవాలి అని అంటుంటాం కదా చాలాసార్లు మనం. అర్థమవుతుందా? నీకు కొంచెం ఏంటంటే గౌరవం పెరగాలి, అర్థమైందా? నీకు పెద్దల పట్ల గౌరవం ఉండాలి, భక్తి పెరగాలి అని అప్పుడప్పుడు మనం మాట్లాడుతుంటాం. ఎవరి గురించి? మనుషుల గురించి. దేవుడికి అయిన అవసరంలా. దేవుడికి ఒకటి పెరిగేది కానీ తరిగేది కానీ ఏమీ లేదనే సంగతిని మనం గ్రహించాలి. ఎందుకనంటే ఆయనలో ఏ విధమైనటువంటి మార్పు లేదు. ఒకటి కలిపేది కానీ ఒకటి తీసేది కానీ ఏది లేదు. అంత పర్ఫెక్ట్గా ఆయన ఉన్నాడు. ఆయన యొక్క పరిపూర్ణతను గురించి, ఆయన పర్ఫెక్ట్నెస్ గురించి మనము మనుషులుగా కలిపేది తీసేది ఏమీ లేదు. ఈ రోజున మార్పు లేని దేవుడు, మారని దేవుడు ఆయనలో. మళ్ళీ యాకోబు పత్రిక ఆ మాటను మనం చూసి ముగించుకుందాం. ఏ విధమైనటువంటి ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ అయినను లేదు. అది ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఈ రోజున అటువంటి జీవము కలిగినటువంటి మార్పు లేని దేవుడిని కలిగి ఉన్నటువంటి నీవు నేను కూడా
ఆ ప్రభువాన్ని మహిమపరుస్తూ ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం జీవిస్తూ జ్యోతిర్మయుడగు ఆయన నుంచి వచ్చేటువంటి ప్రతి వరమును, ఆయన అనుగ్రహించేటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి వరమును మనం సంపాదించుకుంటూ దేవుని బిడ్డలుగా మనం కొనసాగుతాం. ఇప్పటికైనా ఒకవేళ తెలుసో తెలియక నువ్వు దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ సౌలు వలె దేవుని పనే చేస్తున్నాను కదా అనుకుని ఆయనకి విరుద్ధంగా నువ్వు ప్రవర్తిస్తూ నీ యొక్క జీవితంలో నువ్వు ముందుకు కొనసాగుతున్నావేమో పరిశీలన చేసుకుంటూ వాక్యానుసారంగా నిలబడడానికి, బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టమని ఏదైతే ఉన్నదో ఆ మాట వినడానికి, మరి దగ్గరికి కొంచెం ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నదని ప్రభువారు చెప్పినట్లుగా నువ్వు మొట్టమొదట దానిని నేర్చుకోవడానికి దేవుని ఎదుట సిద్ధపడదాం. అందరూ కూడా మోకరించి ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు పోయండి, మోకరించండి. మోకరించాలని వాళ్ళు లేచి నిలబడండి. ప్రభు సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా చెప్పబడిన మాటలు ఒకవేళ నీ జీవితంలో ఎక్కడైనా నిన్ను క్రమపరచడానికి ఈ సమయంలో ప్రభు నీతో మాట్లాడినట్లయితే, ఎక్కడైనా నీ జీవితంలో ప్రభు వారు సరిచేయడానికి నిన్ను హెచ్చరించినట్లయితే, ఎక్కడైనా ప్రభు వారు నీ యొక్క జీవితాన్ని ఆయన క్రమపరచడానికి, సిద్ధపరచడానికి, నీ జీవితం గురించి ఆయన మాట్లాడినట్లయితే, ఈరోజు ఈ వర్తమానం నాతోనే మాట్లాడింది అని పరిశుద్ధాత్మ నీకు ఏదైనా జ్ఞాపకం చేస్తున్నట్లయితే, ప్రభు యొక్క సన్నిధిలో పరిశీలన చేసుకుంటూ, పరీక్ష చేసుకుంటూ, ఒప్పింపబడుతూ మన జీవితాల్లో ఒకసారి ప్రభు వైపు పెడదాం. మన హృదయాన్ని ఆయన వైపు కేంద్రీకరించుదాం. నిజమైన పశ్చాత్తాపంతో ప్రభు దగ్గర అడుగుదాం. ప్రభువా, నన్ను క్షమించు నాయన, నన్ను క్షమించు నాయన అని దేవుని సన్నిధిలో మనం మొదలుపెడతాం. దేవుని సన్నిధిలో అడుగుదాం. ఓ థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ యు జీసస్. దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ సమయంలో దేవుని ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నటువంటిది ఏమిటంటే, ఈరోజు నిజంగా దేవుడు మనతో మాట్లాడాడు, నాతో మాట్లాడాడు అని ఎవరైనా అనుకున్నట్లయితే, వాళ్ళలో నుంచి ఎంత తొందరగా ప్రభు నాతో మాట్లాడో కనుక ఇదిగో నీకు స్తోత్రం అంటూ ప్రభు దగ్గర ఒప్పింపబడుతూ ప్రార్థన చేయడానికి సిద్ధపడదాం. ఒకరు ప్రేరేపించబడినటువంటి వారు, దేవుడు నాతో మాట్లాడాడు అని అనుకున్నటువంటి వారు ఒక్కరు ప్రార్థన చేయండి. ఒక్కరు ప్రార్థన. ఎవరైనా కొత్త వారైనా పాతవారైనా ఎవరైనా దేవుని సన్నిధిలో ఇప్పుడు అందరూ సమానమై దేవుడు నాతో మాట్లాడాడు అన్నటువంటి వారు ఎవరో మీరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. Praise you, Jesus. Hallelujah. ఈ సమయంలో ఎవరో చేస్తారులే అని మనము ఎదుటివారికి గౌరవించి మనము ఆగిపోవడానికి సిద్ధపడద్దు. దేవుడిని ప్రేరేపిస్తున్నట్లయితే ఇమ్మీడియట్గా నీ స్వరం విప్పి ఆయన్ని స్తుతించి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. థ్యాంక్ యూ జీసస్.
గట్టిగా ప్రార్థన చేద్దాం. గట్టిగా ప్రార్థన చేద్దాం. ఇంకా గట్టిగా ప్రార్థన చేద్దాం. ఇలాంటి సమయాలు మనకు అన్ని సందర్భాలలో రావు. బట్టి నీకు వందనాలు ప్రభువా. తండ్రి, ఈ దినాన్ని ప్రభువా నీ సన్నిధిలో ప్రభువా నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి పరిస్థితులను మీరు మార్చినందుకై నీకు వందనాలు ప్రభువా. ఇదిగో ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో ప్రభా నీకు ఎంతో వ్యతిరేకంగా ఉన్నప్పటికీ నీ ప్రభా ఇదిగో వారిని ప్రేమించి నాయన అదిగో నేనున్నానని వారితో మాట్లాడిన దేవుడు, ఈ దీనాలని దాస్తు నిలబెట్టుకొని మీరు వారితో మాట్లాడినందుకు వందనాలు. సిద్ధాత్మడా నీకు వందనాలు ప్రభా. నీకు వ్యతిరేకంగా ఏ ఆయుధం కూడా నిలవదని యొక్క వాక్యం సెలవిస్తుంది. తండ్రి నీకు వందనాలు ప్రభు. ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, ఇదిగోన తండ్రి నీ వాక్కుని బట్టి మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. నీ కార్యాన్ని జరిగించిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభు. ఇదిగోన తండ్రి మా బ్రతుకులలో నూతనమైనటువంటి జీవాన్ని ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ రాకడ వరకు ఇదిగో ప్రభా నీ సన్నిధిలో ఎత్తబడే కృపను దయచేయండి. అటు సన్నిధితో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభా. అటు ఆత్మతో, అటు అభిషేకంతో మమ్మల్ని నీ యొక్క వాక్కు చేత మీరు మమ్మల్ని తాకినందుకు వందనాలు. దినాలా నీకు వందనాలు ప్రభా. అయ్యా మీరే సహాయం చేయండి. ఎంతమంది అయితే ఈ దినాలని వాక్యం విని ఉన్నారో ప్రభు, వారి హృదయాలను మీరు తాకినందుకు వందనాలు, వారి హృదయాలను తెరిచినందుకే నీకు వందనాలు చెల్లిస్తూ, మీరే కార్యం జరిగించినందుకే నీకు వందనాలు ప్రభు. అటు సన్నిధితో మమ్మల్ని తాకినందుకు వందనాలు చెల్లిస్తూ, మమ్మల్ని మేము తగ్గించుకుని నామాన్ని హెచ్చిస్తూ నేను గర్వపరచు, నీకే మహిమ ఘనత చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, సర్వోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినము నీ ప్రజల ఎడల, నువ్వు ఏర్పాటు చేసుకున్న ఈ సంఘం ఎడల, ఈ మాటలు వినిచున్న ప్రతి ఒక్కరి ఎడల ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశాన్ని మీరు కలిగి ఉన్నారు నాయన. మా జీవితాలు, మా ప్రవర్తనలు బట్టి మేము నాశనం అవ్వాలి, లయం అవ్వాలి. కానీ నీవు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న ఏర్పాటును బట్టి మమ్మల్ని మా ప్రభా మీరు బలపరిచి నడిపించినందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇప్పటికైనా మేము నీ ఉద్దేశాన్ని మేము ఎరిగి సంఘ అనుకూలము చెప్పున మా తండ్రి, సంఘ క్రమము చెప్పున నీ వాక్య పద్ధతిలో మేము కొనసాగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. తెలుసు తెలియక ఎంతవరకు నీకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ప్రతి ప్రవర్తన మా జీవితంలో నుంచి తొలగిపోవును గాక. నీ సన్నిధిలో మేము పశ్చాత్తాపడుతున్నాము, నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాము, నీ సన్నిధిలో నాయన మేము వదిలిపెడుతున్నాము.
ఇక నుంచి నీ వాక్యానికి అనుకూలంగా, సంఘానికి వ్యతిరేకముగా కాకుండా మేము ప్రతిజ్ఞ చేస్తున్నట్లుగా మా ప్రభా మేము ప్రవర్తిస్తూ మా ఆత్మీయ జీవితాన్ని మేము ముందు కొనసాగించుకుందుగా. వచ్చిన ప్రతి ఒక్కరూ, అలాగే ఎవరైతే హృదయాన్ని తెరిచి కన్నీటితో ప్రార్థనలు చేశారో ఆ బిడ్డలందరి జీవితాల్లో నీకు అద్భుతమైనటువంటి కార్యములు మీరు జరిగించుకోమని ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు చేసుకున్న తీర్మానం విడిచిపెట్టకుండా నిత్యము వారి జీవితంలో జ్ఞాపకం చేసుకుంటూ వాక్యానుసారముగా మాట వినుట శ్రేష్టము, మాట వినుట శ్రేష్టము అను రీతిగా మా ప్రభా నీ బిడ్డలు నీ మాట వినుటకు, దాని చెప్పున కొనసాగుటకు నీ సహాయం అందించండి. నువ్వు మార్పు లేని దేవుడవు. నీలో ఏ విధమైనటువంటి మా తండ్రి మార్పు చెందేటువంటి అంశములు లేవు. నీలో నుంచి తీసివేసేది కానీ కలిపేది కానీ ఏది లేదు నాయన. మా ప్రభా నువ్వు లోపరహితుడిగా, అందరి ఏడలా ఒకే రకమైన నియమములు న్యాయములు కలిగినటువంటి వానిగా నీవు ఉన్నావు గనక నీ బిడ్డలముగా ఉన్నటువంటి మా జీవితములలో మేము అట్టి రీతిగా నాయన జీవించుట కొరకు ఈ రోజు మేము లైవ్ కాకుండా నీ సంకల్పము చొప్పున కొనసాగడానికి ఇంకా మా ఎడల నీ కనికరాలు చూపిస్తూ మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తున్నందుకే నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈరోజు మా తీర్మానములు నీ ఉద్దేశాన్ని, నీ సంకల్పాన్ని నెరవేర్చడానికి కొనసాగించినట్లు నీ సహాయమును మెండుగా అందించమని ప్రార్థన చేస్తూ వచ్చిన ప్రతి బిడ్డ మా ప్రభా వారి యొక్క జీవితాలను మీరు బలపరిచి, ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఈ చూస్తూ వింటున్నటువంటి వారి యొక్క జీవితాలు కూడా మీరు బలపరిచి, వారు కూడా నీ సన్నిధిలో ఈ రీతిగా నిన్ను గణపరిచి మహిమపరిచి నాయన నీవు ఇచ్చే ఈ ఈవులను సంపాదించుకుని నీ సన్నిధిలో పశ్చాత్తాపడుతూ నీ యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని కలిగినటువంటి వారుగా వారిని లేవనెత్తమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇదిగో మా ప్రభు, మా దేశ పరిస్థితులు బాగలేదు నాయన. ఇదిగో మా దేశ నాయకులకి మంచి జ్ఞానం అనుగ్రహించండి. మా దేశ సరిహద్దుల్లో నాయన సైనికులు ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. ఇక చైనా వారు మా ప్రభా మా దేశ ప్రజలను, ముఖ్యంగా మా ప్రభు సైనికులను వారు ఇబ్బందులకు గురి చేస్తూ ఉండగా అక్కడ నీ కార్యములు జరిగించండి నాయన. మా ప్రభా ప్రతి మనిషి చుట్టూ మా తండ్రి నీ యొక్క కాపుదలను ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యొక్క వాతావరణంలో నుంచి మా దేశం మీరు సంరక్షించి నీ కాపుదల్లో నుంచి నడిపించమని విజ్ఞాపన చేస్తూ నాయన మమ్మల్ని నీ హస్తాలకు అప్పగించుకుంటే నీ రాకరాల్సినైతే మరొక పునరుద్ధారపు దినమున నీ సన్నిధిలో ఇంటి రీతిగా నిన్ను ఆరాధించే కృపను మాకు దయచేయమని మా ప్రభువును రక్షకుడు మా కొరకు శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభువు యేసుక్రీస్తు వారి కృప, పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి ఆయన సంఘముగా కూడిన మనకును ఈ దినమున ఆయనను ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులకును ప్రతి ఒక్క సంఘమునకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. తండ్రి కుమార